మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని సహకార సంఘ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శివంపేట మండల సహకార సంఘం చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి విచ్చేసి వేడుకల్లో భాగంగా ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మధుకర్ రెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కమలాపూర్ సింగ్, సొసైటీ డైరెక్టర్లు అంజిరెడ్డి, నరసింహులు, సిఓ మధు, వారాల గణేష్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టాలని ఆయన దగ్గర ఎక్కువగా కోరుకు మాట్లాడతాం. దీనికి మదన్న గారు కూడా మాట్లాడి మరి రాజన్న గారు ఒకసారి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి శుభవార్త దగ్గరకు వచ్చి ఉద్యమం అనేది దేశంలోనే మరి ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టి సహకార సంఘాలు దేశవ్యాప్తంగా నెలకొల్పి మరి రైతులందరినీ కూడా ఈ సహకార సంఘంలో సభ్యులుగా చేర్చి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఎందుకంటే ఈ సంఘం పేరులోనే సహకారం ఉంది, సహకార సంఘం లోగోలోనే చేతులు కలుపుకునే లోగో ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అంటే ఒక రైతు తను చేసే వ్యవసాయం కానీ తను పండించే పంటలు కానీ అవన్నీ తీసుకొని ఫలితం పొందే వరకు ఒక్కడిగా ఆయన ఏం చేయలేడు, ఇబ్బందులు ఉంటాయి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు దేశవ్యాప్తంగా మరి సహకార సంఘాలు జరిపి వాళ్ళకు విత్తనాల సేకరణ నుంచి మరి భూమి చదువు చేసుకోవడంతో పాటు మరి నాణ్యమైన ఎరువులను తీసుకోవడం, మరి నాణ్యమైన విత్తనాలు తీసుకోవడం, మరి పంట సాగు విధానాలు, మరి పంట మరి అమ్మకం విధానము, ఇవన్నిటి మీద ఆ రోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరిగి వాళ్ళకి అవగాహనలు కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ చేసి వివిధ ప్రదేశాలకు తిప్పి ఒక మంచి పరిజ్ఞానాన్ని సంపాదించే కార్యక్రమం సహకార సంఘం ఉద్యమం. దాని ఫలితంగానే దేశవ్యాప్తంగా మరి తర్వాత వచ్చిన హరిత విప్లవం కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ సహకార పూర్తిగా విశ్వసిస్తున్న రేవంత్ అన్న నాయకత్వంలో సహకార సంఘాలు బలోపేతమవుతాయి. మంచి మేలైన విత్తనాలు, మంచి ఏ వేలైన ఎరువులు ఈ హయాంలో జరుగుతుంది, రైతుకు మేలు జరుగుతుందని విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.